ఈ 8 నెలల కాలంలో ప్రజలకు సంక్షేమం అన్నటువంటిది ఇవ్వలేదు, అభివృద్ధి అనేది ముందుకు రాలేదు, సామాన్యుడికి ఏ రకమైనటువంటి మేలు జరగలేదు, వ్యాపారస్తులకు మంచి జరగలేదు, రైతులకు మంచి జరగలేదు, మహిళలకు మంచి జరగలేదు, విద్యార్థులకు మంచి జరగలేదు, నిరుద్యోగులకు మంచి జరగలేదు. స్పష్టమైనటువంటి గణాంకాలతో మేము చెప్పగలుగుతాం ఈ ప్రభుత్వం విఫలమైంది అన్నటువంటి. కేవలం తమ పాలనలో వాళ్ళు గత ప్రభుత్వాన్ని పైన బురద చేసేటువంటి కార్యక్రమంలోనే వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. 8 నెలలైనా ఇంకా గత ప్రభుత్వం గురించి మాట్లాడేది ఎందుకు? గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎంత మేలు జరిగింది అన్నటువంటిది మేము గణాంకాలు ఇవ్వగలుగుతాం. మీ 8 నెలల్లో ఎంత మేలు చేశారో చెప్పండి అంటే చెప్పేటువంటి పరిస్థితిలో లేరు. కేవలం బురదలేటువంటి కార్యక్రమాలనే వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. అవినీతి అక్రమాలు జరిగిపోయినాయి గత ప్రభుత్వంలో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే నేను స్పష్టంగా ఒక ప్రశ్న వేస్తున్నాను. మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ సభ్యులే ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కౌన్సిల్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 2019 నుంచి 24 మధ్యన ఎన్ని ల్యాండ్ గ్రాబింగ్లు జరిగినాయి, ఎన్ని అసైన్మెంట్లు అక్రమంగా చేసుకున్నారు, 5 సంవత్సరాల డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. దానికి ఆన్సర్ కావాలా, రికార్డ్స్ ఇవ్వమని చెప్పేసి. ప్రతి మిగిలిన నియోజకవర్గాలంతా డేటా పైన ఉంటుందేమో, కానీ ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రతి మండలం నుంచి తహసీల్దార్లు పంపించిన రిపోర్ట్ నేను తీసుకున్నాను. ప్రతిదీ కూడా రాయచూడి మండలం కానీ, గాలివీడు మండలం కానీ, సంబేపల్లి మండలం కానీ, రామాపురం అన్ని మండలాలకు సంబంధించింది కూడా తహసీల్దారులు CCLAకి సంబంధించి ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా పంపించడం జరిగింది. 5 సంవత్సరాలలో ఎటువంటి అక్రమాలు జరగలేదు, అసైన్మెంట్ ఎటువంటి గ్రాబింగ్ జరగలేదు అన్నటువంటిది కూడా స్పష్టంగా ప్రతి మండలం నుంచి, ఇదేదో నీకు నాకు ఇచ్చినటువంటిది కాదు, ప్రభుత్వానికి CCLAకి పంపించడం జరిగింది. ఏమీ జరగలేదంటే ఆ సంవత్సరం 19 నుంచి 24 మధ్యన ఎటువంటి అవినీతి ఎటువంటి ల్యాండ్ సంబంధించిన అక్రమాలు జరగలేదు అన్నటువంటిది స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు. ఇది కాకుండా మేలు చేసినటువంటిది వాళ్ళు చెప్పలేరు, మేము చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు 6,000 మందికి ఒకటే చోట నివాసయోగ్యమైనటువంటి 1.5 సెంటు స్థలంలో పేదవాళ్ళకు మేము పక్కా గృహాలు నిర్మించడానికి శాంక్షన్ చేసి స్థలాలు అలొకేట్ చేశాం. 40 ఎకరాలు పైగా చన్ముఖపల్లెకి సంబంధించినటువంటి ఏరియాలో కూడా అపవరానికి కానీ చన్ముఖపల్లెకి కానీ లేఅవుట్ వేయడం జరిగింది. వరగ గ్రామానికి సంబంధించి 300 మందికి అయితేనేమి, పెమ్మాడపల్లి గ్రామానికి సంబంధించిన అయితేనేమి, మాధవరం గ్రామానికి, ఎండపల్లి గ్రామానికి సంబంధించిన అన్ని కూడా రోడ్డుపైనే వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా కాలనీలుగా నిర్మాణం అయిపోయినాయి. ఈరోజు అదే కాలనీలు ప్రారంభించుకోవడానికి మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు, కానీ కొత్తగా మీరు ఇచ్చింది ఏమీ లేదు. ఇవి కాకుండా ఈ టౌన్లోనే, ఈ మున్సిపాలిటీలోనే గతంలో ప్రభుత్వానికి ఎటువంటి భూములు మీరు కేటాయించలేదు, ప్రభుత్వ ఆస్తి అని చెప్పుకోలేని పరిస్థితులలో ఉన్నారు మీరు. ఈరోజు మీకు గర్వంగా చెప్తాం, మా హయాంలో 10 ఎకరాలు జెడ్పీ కేటాయించాం, జిల్లా కేంద్రమైందని చెప్పి జెడ్పీ కట్టమని చెప్పి 10 ఎకరాలు కేటాయించడం జరిగింది. అమౌంట్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది క్యాంప్ ఆఫీస్. స్టేడియంకి 29 ఎకరాలు కేటాయించాం. పేదలకు 6,000 ఇల్లులకు ఒక చోట అయితేనేమి, 40 ఎకరాలు ఒక చోట అయితేనేమి అనేక కాలనీలకు స్థలాలు కేటాయించడం జరిగింది. శిల్పారాం 12 ఎకరాలు కేటాయించాం. కొత్త కలెక్టరేట్ కట్టాలని 100 ఎకరాలు కేటాయించాం. యూనివర్సిటీ కట్టాలని చెప్పి యోగివన్ యూనివర్సిటీకి దాదాపు 60 ఎకరాలు ట్రాన్స్ఫర్ చేయించాం. 5 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి ఇవ్వడం జరిగింది. స్టేట్ గెస్ట్ హౌస్కి అయితేనేమి, కలెక్టర్ బంగ్లా నిర్మాణానికి అయితేనేమి ఒక రూపు తీసుకొచ్చడం రావడం జరిగింది. మరి అదే కలెక్టర్ బంగ్లా దాదాపుగా ఒక 40% కంప్లీట్ అయింది. దాన్ని 6 నెలల్లో కష్టపడి ఈ టయానికి బిల్డింగ్ అయిపోయింది. ఎందుకని కలెక్టర్ గారు దాని గురించి ఆలోచన చేయలేదో సమాధానం చెప్పాలి కలెక్టర్ గారు కూడా. మరి నిజంగా గతంలో ఏదైనా తప్పు జరిగినంటే తీయండి, బయటకు తీసి యాక్షన్ తీసుకోండి, ఎవరవుతున్నారు మిమ్మల్ని. ఇప్పుడు మీరు చేసేట అనేకమైన తప్పులు ఉన్నాయి. పేదవాళ్ళని వేధిస్తున్నారు, పేదవాళ్ళని హింస పెడుతున్నారు. అనేకమైనటువంటివి పేదవాళ్ళకు మంచి జరగాలన్నటువంటిది అనేక చట్టాలు తీసుకొచ్చాం, ఫ్రీ హోల్డ్ అన్నటువంటివి. అటువంటివి ఏదైనా అక్రమాలు జరిగినంటే
ధనవంతులు ఏదైనా తీసుకొని ఉంటే కంప్లైంట్ దారుడు నాది బలవంతంగా తీసుకున్నానని కంప్లైంట్ ఇస్తే అతను విచారించండి, తప్పు చేసినంటే వెనక్కి తీసుకోండి, అతనికి అందజేయండి మళ్ళీ ఆ భూమి. అటువంటివి చేయకుండా కేవలం బురదజల్లేదే కార్యక్రమంగా పెట్టుకున్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు పూర్తిగా వ్యాపారాలు డౌన్ అయిపోయినాయి. హోల్సేల్ అంగళ్ళు కానీ, రిటైల్ షాపులు కానీ, చిల్లర అంగళ్ళు కానీ వ్యాపారం దాదాపుగా 70% పడిపోయింది అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఒక పక్కన రియల్ ఎస్టేట్ లేదు, మరొక పక్కన వ్యాపారాలు లేవు, కన్స్ట్రక్షన్ జరగడం లేదు. ఇన్ని రకాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాటిపైన దృష్టి పెట్టకుండా బురదజల్లే కార్యక్రమాలు చేయడం సమంజసమా? అవినీతి జరిగిపోయిన అక్రమాలు ఎక్కడ ప్రూవ్ చేయండి. ఎవరు దౌర్జన్యాలు చేశారు? ప్రజాస్వామ్యం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉండింది అప్పుడు. ఈరోజు ఎక్కడ ఏ జిల్లాలో కూడా కొత్తగా ఏర్పాటై అంత మంచి పెరేడ్ గ్రౌండ్, ఎస్పీ కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాలు ఇంత చక్కగా ఎక్కడ కూడా ఏర్పాటు కాలేదు. షార్ట్ పీరియడ్లో టెంపరీగా చేయగలిగినాం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ 2 సంవత్సరాలు కరోనా వస్తే ఈరోజు దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం ఇదే 2020లో దాదాపుగా మార్చి నుంచి లాక్డౌన్ ఏర్పడి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు, ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదని చెప్పి రోడ్లపైకి వచ్చాం, అన్నదానాలు చేశాం, కరోనా పేషెంట్లతో డైరెక్ట్గా వాళ్ళతోనే ఉన్నాం హాస్పిటల్స్లో. నిరుపేదలకు మంచి చేసే అంశంలో ఆ రోజు ఆ ప్రభుత్వం గట్టి నిర్ణయాలు తీసుకునింది, మంచి చేస్తూ వచ్చింది. ఈరోజు కేవలం అసత్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ 15% జీడిపి చేస్తాను అని అంటాడు. ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఎన్నో దేశాలు మన కళ్ళ ముందర కనపడుతున్నాయి. ఏ దేశంలో అయినా ఆ పర్సంటేజ్ గ్రోత్ రేట్ ఉందా ఒకసారి చూపించమనండి. అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఎంత జీడిపి ఉంది, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎంత ఉంది జీడిపి అన్నటువంటిది కూడా ఆయన తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఈ 8 నెలల్లో స్థూల ఉత్పత్తి పెరిగింది అని అంటాడు. ఒక పక్కన చూస్తే రియల్ ఎస్టేట్ లేదు, మరొక పక్కన స్టాంప్ డ్యూటీలో డబ్బులు ఆదాయం తగ్గిపోయినాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో 10% జీఎస్టీ వసూలు తగ్గినాయి. మరి ఏ రకంగా స్థూలోత్పత్తి పెరిగింది చెప్పబోయా అంటే సమాధానం ఉండదు. కేవలం ప్రెస్లో మాట్లాడడమే, గణాంకాలు చూపించాడు, రికార్డు చూపించాడు. మరి కరోనా లాంటి వర్స్ట్ పీరియడ్లో కూడా ఎక్కడ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్ర గ్రోత్ రేట్ ఎక్కడా తగ్గలేదు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే యావరేజ్ దేశానికంటే ఆంధ్రప్రదేశ్ ముందులో నడిపించినారు. ఆ రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి వైద్యాన్ని అందించినారు. 2-3 డాక్టర్లు ఉన్నటువంటి రాయచూటి హాస్పిటల్ 24 మంది డాక్టర్లు ఉండే విధంగా ఏర్పాట్లు చేసి బ్రహ్మాండ బిల్డింగ్ కట్టుకోగలిగినాం. 4 అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి గ్రామీణ ప్రాంతాలలో హెల్త్ సెంటర్స్ పెట్టగలిగినాం. ఎక్కడ కూడా ఊహించని విధంగా ప్రతి స్కూల్ని మోడర్నైజ్ చేశాం. డిజిటల్ క్లాసెస్ తేవాలా, పేదవాళ్ళు బాగుండాలన్నటువంటి ఆలోచనతో బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి స్కూల్లో డెవలప్ చేశాం. ఒక క్లాస్ రూమ్లో ఒక టేబుల్స్ ఉంటే గొప్ప అన్నటువంటి ఆలోచన చేసే రోజులలో బ్రహ్మాండంగా ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా అద్భుతంగా క్లాస్ రూమ్స్ తీర్చిదిద్దాం. ఈరోజు రాయచూట్లోనే ప్రతి స్కూల్ ఒకసారి చూసారండి ఎలా ఉన్నాయో, గతంలో ఎంత మంచి జరిగిందో. అటువంటి ఆలోచన చేయండి, కొత్తగా చేసేటువంటి నిర్మాణాలు చేయండి, దాంట్లపై దృష్టి పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ కల్లిపుల్లి మాటలతో కాలక్షేపం చేయకండి. ఈరోజు ఒకటే అడుగుతున్నా, బనకచర్ల క్రాస్కు పోలవరం నీళ్లు తెస్తానంటున్నావు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి మీకు అవగాహన ఉంది అసలు? ఈరోజు శ్రీశైలం అటువంటిది 7 నెలలు కంటిన్యూస్గా గేట్లు ఎత్తి కిందికి నీళ్ళు వదిలాం. శ్రీశైలంలో ఈ రోజుకి కనీసం లెవెల్ మెయింటైన్ చేయకుండా డెడ్ స్టోరేజ్ కూడా నీళ్లు లేకుండా తోడేశారు. మరి ఇంతవరకు ఇంకా ఎండల కాలమే రాలేదు. ఎప్పుడు లేని విధంగా 7 నెలలు శ్రీశైలం ఫ్లో వచ్చింది పైనుంచి. మరి శ్రీశైలంలో నీళ్లు ఉంటే కదా ఈ ప్రాంతం బాగుపడేది. ఎందుకని ఆలోచన చేయలేకపోయినావు? శ్రీశైలంలో ఈరోజు చుక్క నీరు లేదు. ఈ రాయలసీమ గురించి నీకు మాట్లాడే హక్కు ఉందా? శ్రీశైలం నీళ్లు కాపాడుకోలేకపోయినావు. ఏదైతే డెడ్ స్టోరేజ్ చేరిన తర్వాత రాయలసీమలో పంటలు పెట్టుకోవడానికి, ఆ నీళ్లు కూడా తీసుకోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసి దాన్ని మూలన పెట్టావు. దాదాపుగా 60% పూర్తయినటువంటి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయి, ఫస్ట్ టేకప్ చేయి. దాన్ని కంప్లీట్ చేస్తే రాయలసీమకు మంచి జరుగుతుంది. బనకచర్ల క్రాస్ గురించి మళ్ళీ ఆలోచన చేద్దాం. బనకచర్ల క్రాస్కి తీసుకురావడానికి దాదాపుగా నువ్వే చెప్పిన ప్రకారమే 85,000 కోట్లు కావాలంటున్నావు.
దానికి నిధులు ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతా అంటున్నావు, కానీ ఈ రోజు నువ్వు రాజధాని నిర్మాణానికి తెచ్చినటువంటి హడ్కో నిధుల్లో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అష్యూరెన్స్ అట్లాంటివి తీసుకొచ్చి మొదలుపెట్టు బనకచర్ల క్రాస్ని పోలవరం నుంచి. దానిలో ప్రాపర్ ప్లానింగ్ చేయి. ఏ రకంగా వస్తాయి, కృష్ణాకి ఎలా చేరుతాయి, కృష్ణా నుంచి ఇక్కడ దాదాపుగా ప్రకాశం జిల్లాకు వచ్చి ప్రకాశం జిల్లా నుంచి దాటి అనేక లిఫ్ట్లు చేరుకొని రావాలి. అది పాసిబిలిటీ ఉంటుందా? దాన్ని ఆలోచన చేయండి. స్టెబిలైజ్ చేయడం కోసమే శ్రీశైలం నుంచి వచ్చేటువంటి వాటర్ స్టెబిలైజ్ కావాలని గెడ్డికోటను కూడా స్టోరేజ్ పెంచి పూర్తి నిర్మాణంలో నీళ్లు స్టోరేజ్ చేసి హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి రావడానికి లేట్ అవుతుంది. అయినా లిఫ్ట్ 2 టీఎంసీలు 3 టీఎంసీలు రిజర్వాయర్లు, గెడ్డికోటలో అయితే 27 టీఎంసీలు ఉంటాయి. అక్కడి నుంచి అయితే మనం నీట్గా తీసుకోవచ్చు, వెలుగలకు లింకప్ చేసి అని చెప్పి దాదాపుగా ఈ రోజుకి 50 నుంచి 60% పనులు మేము పూర్తి చేశాం. దాన్ని టేకప్ చేయి. మళ్ళీ చిత్రావతి నుంచి తీసుకొస్తామన్నటువంటిది కాదు. ఎందుకు మేము ఆలోచన చేసింది బనకచర్ల క్రాస్ గురించి మళ్ళీ చెప్తావు. ఎందుకంటే ఈ రోజు నువ్వు వచ్చినటువంటి డబ్బునంతా కూడా అమరావతి పైన పెడుతున్నావు కాబట్టి మాలో కూడా ఒక భయాందోళన వచ్చింది. మా పరిస్థితి ఏంది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి కేవలం మమ్మల్ని ఎవరిని మాట్లాడకుండా ఉండడానికి ఆ పేరు చెప్తున్నావు, కానీ చెయ్యాలన్న ఉద్దేశం నీకు లేదు. ఈరోజు నీకు ఫస్ట్ చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు కర్నూలులో కంటిన్యూ చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయి. మేము చెప్పిన విధంగా హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ లింకప్ ఏదైతే దాదాపుగా పూర్తి స్థాయికి వచ్చిందో దాన్ని పెండింగ్ పనులు కంప్లీట్ చేయి. ఇవి చేయి, తర్వాత బనకచర్ల క్రాస్ గురించి ఆలోచన చేద్దాం. మభ్యపెట్టేటువంటి మాటలు వద్దు. ఎన్నో సంవత్సరాలు మోసం చేసావు, ఇంకా ఎంతకాలం మోసం చేస్తావు?